సో ఎప్పుడు సోమన గారు కూడా నవీన్ యాదవ్ అన్న పేరు మీద పాట పాడడం కూడా జరిగింది. సో దాని మీద కూడా చేశారు. అది ఇంకా రిలీజ్ కాలేదు సాంగ్? అయ్యింది. కానీ ఈ పాట బాగా హిట్ అయింది. ఇది బాగా హిట్ అయింది. ఇది బాగా హిట్ అయింది అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మేము చేసిన 5 నిమిషాలు ఏదైతే ఉందో, ఆ ఎంటర్టైన్మెంట్ ఏదైతే, ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. అప్పటి వరకు 90% లో ఉన్న సాంగ్ ఇప్పుడు 200% దాటిపోయింది. ఎవరు ఫోన్ లో చూసినా అదే, ఎక్కడ చూసినా అదే పాట వినిపిస్తుంది, అదే రీల్ కనిపిస్తుంది. చాలా మంది ఆ డాన్స్ కి పర్ఫార్మెన్స్ చూడాలని అనుకుంటారు కదా, అంత మీనింగ్ఫుల్ సాంగ్ కి. సో ఇంత వైరల్ అయిన తర్వాత, విజయం సాధించిన తర్వాత మీరు వైరల్ అయినారు. ఆయన విన్ అయిన 2-3 రోజుల నుంచి మీరు వైరల్ అయినారు. కలిసినారా నవీన్ అన్నన్ గాని శ్రీశైలం యాదవ్ గారిని కలిసినారా? పోయి నిన్న కలవడం జరిగింది. ఏమన్నాడు? మామూలుగానే ఆయన అందరినీ రిసీవ్ చేసుకుని ఎవరైతే సపోర్ట్ చేస్తారో అందరికి సన్మానం వేస్తాడు. మేము కూడా క్వశ్చన్ అడుగుతుంటే విన్ అయినాక మాకు షాల్ వేసిండు. సో మళ్ళీ మీరు ఇంత చేసినందుకు ఖచ్చితంగా మంచి రిసీవింగ్ ఉంటది. ఎట్లా రిసీవ్ చేసుకుంటూ? చాలా అంటే ఒక మెటీరియల్ నుంచి కూతురు పుట్టింటికి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అలా రిసీవ్ చేసుకున్నారు. నిన్ననే కలవడం జరిగింది అన్నయ్య బాపు గారికి. కలిసాను, బాపు గారు సన్మానం చేశారు. పక్కనే కూర్చోబెట్టుకొని బాగా చాలాసేపు మాట్లాడారు. కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఖచ్చితంగా మనం ఉంటాము, మా దృష్టిలో నువ్వు ఉంటావమ్మా, నువ్వు ఫీల్ అవ్వద్దు, నువ్వు ఇలాగే ఇంకా ఎదగాలి అని చెప్పారు. నవీన్ అన్నని కలిసినారా? నవీన్ అన్నయ్య మాకంటే కొంచెం ముందే బయటకు వెళ్ళిపోయారు. సో అన్నయ్య కొంచెం బిజీలో ఉన్నారు. ఇంకా ప్రమాణ స్వీకారం వరకు అన్నయ్య బిజీ ఉంటారు. సో అన్నయ్య కూడా కలుస్తాం. ఓకే. సో ఏమైనా గిఫ్ట్ లాంటిది ఏమైనా ఇచ్చినారా? మళ్ళీ గిఫ్ట్ లాంటిది అంటే ఇంకా ఏం లేదు, తెలీదు, ఉండొచ్చు, కానీ ఇంకా వెయిటింగ్ లో ఉంది. అది మీ చుట్టాలు, ఫ్యామిలీ మెంబర్స్, మీ హస్బెండ్, మీ పిల్లలు ఏమంటారు? చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇన్నేళ్ళ మన కష్టానికి ఒక దారి వచ్చింది మమ్మీ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. పిల్లలు కూడా, మా సార్ కూడా, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ టీం అంతా ఉంటారు కదా, 20-30 మంది, ఎంతమంది మొత్తం మీ టీం? అంటే ఇక్కడ 12 మంది, నా టీం అయితే 200 అబోవ్ ఉంటారు. సొంత టీం ఉంది? ఓన్ టీం ఉంది నాది. నా ఓన్ టీం ఉంది, ఓన్ గ్రూప్ కూడా ఉంది. ఓన్ గా కూడా నేను ఈవెంట్లు కండక్ట్ చేస్తాను. ఓకే. అన్ని ఈ నార్మల్ గా ఈ ఎలక్షన్స్ అప్పుడు రకరకాల పార్టీలకు పోతారా? కేవలం కాంగ్రెస్ పార్టీకే మీరు పర్ఫార్మ్ చేస్తారా? కాంగ్రెస్ కే ఎక్కువగా, కానీ సందర్భాన్ని బట్టి వేరే పార్టీస్ లో 3 రంగుల జెండాను పట్టుకుంటారు అంతేనా? గులాబీ జెండాని తక్కువనా? తక్కువ. అంటే మీరు ముందు నుంచి కాంగ్రెస్ కి, మీ పేరెంట్స్ కాంగ్రెస్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి అన్నారు కదా. అయితే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 10 years గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు కూడా కాంగ్రెస్ కే చేసినారా? అప్పుడు కూడా కాంగ్రెస్ కే చేసాం. అప్పటి నుంచి అయినా కాంగ్రెస్ బీజేపీ చేసాం. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారు కెరియర్? నేను 13 years అవుతుంది. అంటే ఈ ఫీల్డ్ కి 13 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్. ఇక దీంతో పాటు పెళ్లి ప్రోగ్రాంలు, తర్వాత వినాయక చవితి, బోనాలు. అప్పుడు పాటలకు డాన్స్ ఆడుతుంటారు, టీమ్ డాన్స్, ఆర్కెస్ట్రా ఉంటది, రోడ్ షోస్ ఉంటాయి. తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్, అంటే ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. అయితే మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా వరకు ఈ విలేజ్ ప్రాంతాల్లో, గ్రామాల్లో ఈ డాన్సులు వేసే టీంలు చాలా ఉంటాయి కదా, డాన్స్ టీంలు వేస్తుంటారు. డాన్స్ టీమ్ లో రావాలని ఎందుకు అనుకుంటారు? మీరు ఎందుకు అనుకున్నారు అసలుకి? ఎందుకు అంటే అవకాశం లేకనా, ఇష్టంతో వచ్చినారా? అవకాశం లేక కాదు, బేసిక్ గా నాకు డాన్స్ అంటే ఇష్టము. అంటే చిన్నప్పటి నుంచి అయినా డాన్స్ చేసేదాన్ని. స్కూల్లో ఏదైనా కాంపిటీషన్స్ ఉంటే దాంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేదాన్ని. దాని తర్వాత పెళ్ళైనాక కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈవినింగ్ టైంలో చేసేదాన్ని. అప్పుడు ఒక 10-11 years బ్యాక్ మార్నింగ్ వేరే వర్క్, మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ 6-7 వరకు ఒక వర్క్, మళ్ళీ 6-7 నుంచి వేరే, అంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకునేదాన్ని, నేను కొంచెం లేట్గా వస్తాను, ఇది పరిస్థితి అని. అలా 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 చేయడం ఇదైనాక తర్వాత ఇంకా అవి 2 క్లోజ్ చేసేసి దీని మీద నేను మొత్తం డిపెండ్ అయిపోయాను. డాన్సే పెట్టేసుకున్నాను. ఇంకొక అంటే 3 సెట్ అవ్వట్లేదు, చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా స్ట్రగుల్ అయిపోయాను. అందుకని ఇక మొత్తం డిపెండింగ్ ఈవెంట్స్ మీదనే ఫోకస్ చేశాను. అవకాశాలు ఉన్నాయా మరి? అంటే దేనికి? అంటే నార్మల్ గా ఎలక్షన్స్ అప్పుడే కాకుండా నార్మల్ టైంలో అవకాశాలు ఉంటాయా? అంటే ఉంటాయి. పెళ్లిళ్ళు అంటే ముహూర్తాలను బట్టి పెళ్లిళ్ళు, పండుగలను బట్టి ప్రోగ్రామ్స్, తర్వాత ఎలక్షన్స్ బట్టి ఇవి ఉంటాయి. ఒకవేళ ఒక నెలలో ఏమి ఇలాంటి లేకపోతే కొంచెం కష్టం ఉంటది కదా? చాలా కష్టం, కొంచెం కాదు, చాలా ఇబ్బంది. అంటే కొన్నిసార్లు ముహూర్తాల్లో 2 months 3 months ఉండవు.
ఫెస్టివల్స్ కూడా 2-3 months గ్యాప్ వస్తాయి, అప్పుడు ఇంకా ఇబ్బంది ఉంటది చాలా. ఓకే, సో ఎప్పుడెప్పుడు మళ్ళీ వర్క్ వస్తామని చూస్తుంటారు. మీ టీం అంతా ఖాళీగా ఉంటది కదా, అప్పుడు వాళ్ళందరూ ఆల్టర్నేటివ్ ఏమన్నా చేసుకుంటారా, ఇది కాకుండా వేరేదేమన్నా? వేరే అంటే చిన్న పని లేదు ఊర్లో, పొలం పనులు నేనైనా పొలం పనులు చేస్తారు, మిగతా టైంలో పొలం పని చేస్తారు. వచ్చినాక ఇక తగ్గేదిలే అని వదిలేస్తాం. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లుంటది ఈ ఫీల్డ్ లో? ఇట్లా అంటే నార్మల్ గా మీరు ఖచ్చితంగా మీ ప్రొఫెషన్ అది, అందరి ముందు డాన్స్ ఆడాల్సిందే, మీరు ఎంచుకున్న దారి, ఏమంటారు? ఏమంటారు అంటే పరిస్థితులు ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఓకే. ఏముంటది, మన వృత్తి అది కదా. అంటే ఫస్ట్ నేనేంటో తెలుసు ఆయనకి, ఈ క్యాండిడేట్ బయటికి వెళ్తే ఏం చేయగలదు, ఏం చేయలేదు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయగలదా లేకపోతే అనేది ఆయనకు తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని ఏమన్నారు. నార్మల్ గా మా ఫీల్డ్ లో మేము స్టార్టింగ్ లో బయట అందరి ముందు మాట్లాడాలంటే సిగ్గు అనిపిస్తుంది, షైగా ఫీల్ అవుతాం. ఇంకా డాన్స్ అంటే అది కాని పని. కానీ మీరు డాన్స్ ఆడేటప్పుడు స్టార్టింగ్ లో షై గాని సిగ్గుగా అనిపించడము, ఇప్పుడు ఆడేటప్పుడు కూడా అలాంటిది ఏమైనా ఫీలింగ్ వస్తుందా? లేదు, ఇప్పుడు ఏమనిపించదు. అంటే స్టార్టింగ్ లో బాధపడేదాన్ని. అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు, అమ్మ నాన్న లేరు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎలా పెంచారంటే 10 మందిలో ఎప్పుడు మమ్మల్ని రివీల్ చేయలేదు. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పంపించడాలు, తర్వాత అలా మమ్మల్ని ఎక్కడ రివీల్ చేయలేదు. స్కూల్ డేస్ అయిపోగానే వెంటనే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళ దగ్గర, తర్వాత కాలేజీ, తర్వాత పిల్లలు, ఇంతే ఇక ఇదే ఉండే. 10 మందిలో వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయడం అనేది జరగలేదు. ఇక సందర్భాన్ని బట్టి ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడేం అలాంటిది లేదు, ఇప్పుడు ఏమనిపించదు. ఇప్పుడు చాలా హ్యాపీగా చేస్తాం, హ్యాపీగా గర్వంగా చేస్తాం. గర్వంగా అంటే ఇది నా వృత్తి అనే దాని మీద ఫోకస్ చేసి చేస్తాం. మీది ఎక్కడమ్మా, నేటివ్ ఎక్కడ? మా నెగిటివ్ వచ్చేసి జడ్చర్ల తుప్పడగడ్డ తాండా అని, పక్కన తుప్పడగడ్డ తాండా అని. అమ్మ వాళ్ళది వచ్చేసి ఇక్కడ మాల్ దగ్గర బ్రాహ్మణపల్లి అని, అందుగుల్ల, అక్కడ మా అమ్మ వాళ్ళది, అత్తయ్య వాళ్ళది జడ్చర్ల. సో ఈ దారి అంటే మొన్న ఎలక్షన్స్ కి నవీన్ యాదవ్ కి ప్రచారం చేయాలని ముందే మనం ఫిక్స్ అయినారా, కాంగ్రెస్ పార్టీకే చేయాలని? ఫిక్స్ అయినారు. ఎట్లా ఎవరిని అప్రోచ్ అయ్యారు మళ్ళీ? మేము వేరే ఒక పర్సన్ ని అప్రోచ్ అయ్యాము. సో అక్కడ దగ్గర నుంచి మాకేం రెస్పాండ్ రాలేదు. ఇంకా రెస్పాండ్ రానప్పుడు లైట్ తీసుకున్నాము. మళ్ళా మాకు ఇప్పుడు సోమన్న గారు ఫోన్ చేసి మనకు ఒక టీం కావాలి, సో మనము అక్కడ చేయాలి ఖచ్చితంగా అని చెప్పారు. సో 1 day మేమంతా సెట్ చేసుకొని నామినేషన్ రోజు రావడం, ఇక్కడ చేయడం అలా జరిగింది. ఓకే, త్రూ ఏపురి సోమన్న త్రూ వచ్చినారు? ఎస్, ఏపురి సోమన్న బృందమే, ఏపురి సోమన్న త్రూనే వచ్చాం. ఓకే, ఎవరిని కలిసారు ఫస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి? నవీన్ యాదవ్ నా శ్రీశైలం యాదవ్ గారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వెంకటన్నని కలవడం జరిగింది, వాళ్ళ తమ్ముడు. వెంకటన్నని కలిసిన తర్వాత మహేందర్ అన్నని కలిసాము, తర్వాత నవీన్ అన్నని కలిసాం, తర్వాత బాపు గారిని కలిసాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.